కాంగ్రెస్ నేతలు ఢిల్లీ యాత్రలు తప్ప తెలంగాణలో పాలన పక్కకు పడేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలలో ఒక్కదాని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు ముందుకు వెళ్లడానికి వారికి మొహం రావడం లేదని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ కోసం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూములకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేదే బీజేపీ ఆలోచనని రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు. మెదక్ కార్యకర్తలు సమ్మేళనంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ రోజు మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. రైతు బంధు బంద్ అయిపోయింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్ని ఆగిపోయాయి. మీ ప్రయాణం కేవలం ఢిల్లీ మాత్రమే పరిమితమైంది. హైదరాబాద్ లో తెలంగాణలో మీ ప్రభుత్వం కూడా ఆగిపోయిందనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది మిత్రులారా.